రేయ్ ఏంట్రా మీరు జరిగిన అన్ని అసైన్మెంట్స్ లో ఫెయిల్ అయిపోయారు. సార్ నేను వీడి దాంట్లో చూసే రాశాను సార్, అందుకే ఫెయిల్ అయింది. అసలు వీడేం రాయలేదు కదరా, అందుకే సార్ ఫెయిల్ అయింది. రేయ్ నాకేం చేస్తారో తెలీదు, నెక్స్ట్ వీక్ వచ్చే లాస్ట్ అసైన్మెంట్ లో కానీ ఫెయిల్ అయ్యారనుకో మీ పేరెంట్స్ కి పిలిచి డీబార్ చేసేస్తాను. అరే మామా, హ్మ్? ఎగ్జామ్ కి పట్టుమని 10 రోజులు కూడా లేదురా. ఎలా పాస్ అవుతామేమో. రేయ్ హ్మ్? ఇప్పుడు అన్ని సబ్జెక్ట్ సార్లు క్వశ్చన్ పేపర్ రెడీ చేసి ఆఫీస్ రూమ్ లో పెట్టుంటారు కదా, హ్మ్. ఇప్పుడు గానీ క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేసామనుకో మనం చిట్స్ పెట్టి ఈజీగా పాస్ అయిపోవచ్చు మామా. ఆ? దొంగతనమా? అరే తప్పేమోరా. సరే నువ్వు బాగా చదువుకొని పాస్ అవ్వు, ఓకేనా? రే 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 రే. మరీ అంత తప్పు కాదేమో లేరా. సరే ఈరోజు మనం స్కూల్కి వస్తున్నాం, పేపర్స్ దొంగతనం చేస్తున్నాం, చిట్స్ పెడుతున్నాం, పాస్ అవ్వబోతున్నాం. ఏమమ్మా వెళ్దామా? వాచ్మెన్ చూసేసాడు. పద, 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 పద.